హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కిచిడి దాని తయారీ విధానం చూద్దామా అండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలండి. గీ బాగా వేడెక్కాక బగారా పత్తా, పట్టా, లవంగా, ఇలాచి, ఒక 5 ఇలాచి, 4 లవంగాలు, ఒక 2 పట్టా అండి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు గీ ప్లేస్లో ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇది 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 7 పచ్చిమిరపకాయలు, ఒక కట్ట పుదీనా దీంట్లో వేసేయాలండి. ఫస్ట్ ఉల్లిపాయ వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయే వరకు ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పుదీనా వేసేసుకోవాలి. ఇలా పుదీనా కూడా ఫ్రై అయిపోయినాక ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ ఎర్ర కందిపప్పు అండి. నేను దీని క్వాంటిటీ చెప్తా. నేను ఇది ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి నేను నా అందాజా ప్రకారం నేను వేసేస్తున్నాను వాటర్. ఇలా నా అందాజా ప్రకారం నేను వేసుకున్నానండి. మీకు క్వాంటిటీ కూడా చెప్తాను. ఇలా వేసేసుకున్నాక టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నాకైతే 2 స్పూన్స్ పడుతుంది. సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. నేను నా అందాజా ప్రకారం నేను తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ మోతాదులో చేయాలి కాబట్టి, ఇది ప్రసాదానికి చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను. అదే మీరు ఇలాంటి ఏదైనా గ్లాస్ ఉంటే ఇంట్లో, అంటే మీ మెజర్మెంట్కి తగినట్టు గ్లాస్ ఉంటుంది కదండి, 1 గ్లాస్ ఆఫ్ రైస్, 1/2 గ్లాస్ ఆఫ్ ఎర్ర కందిపప్పు తీసుకొని బాగా 2 సార్లు కడిగేసేసి ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. చూద్దామండి ఎంతవరకు కుక్ అయిందో. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక్కసారి మనం చూద్దాం. ఒకసారి అంతా కింద నుంచి పైన వరకు అన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. కలిపేసి ఒక 5 మినిట్స్ దమ్ముకుంచేస్తే రెడీ అయిపోతుందండి కిచిడి. రెడీ అయిపోయిందండి వేడి వేడిగా కిచిడి రైస్. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఇంకా వేడి వేడిగా కిచిడి చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. మీ రూపీస్ కిచెన్ కొత్తగా ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.